రామారావు గారికి వాళ్ళ అబ్బాయిలు చాలామంది ఉన్నారు. మా అబ్బాయిలు కూడా మీరు కుట్టాలని వాళ్ళకి అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కుట్టారా? అప్పటికి ఇంకా బాలకృష్ణ గారు వీరు అంత ఇది రాలా. ఓకే. ఆయన చేసి తెలుగు ఇప్పుడు హరికృష్ణ గారు వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక స్వతంత్రంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మగారు కూడా బసవతారం గారు మహాతల్లి ఆవిడ చాలా ఇది ఆవిడ పిల్లలందరూ కూడా పరిచయం ఒకళ్ళని కాదు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు కానీ మరి సీఎం గారు భార్య భువనేశ్వర్ గారు కానీ అందరికీ, ఎందుకంటే ఇంటి దగ్గర అందరు కలుస్తారు పలానా పలానా అని తెలుసు. అంత చాలా సోషల్గా పోతారు. ఒక స్వతంత్రమైన ఇదిగా ఉండేది అనమాట నాకు ఇంటికి వెళ్తే. అదే అందులో వేరియేషన్ ఉండదు మాకు, ఎందుకంటే కొత్తదనంగా ఇంకొకటి కంగారు పడిపోయి దాని మీద చేయాల్సిన, ఎందుకంటే అంత ఫ్రీడమ్ అక్కడ ఉండేది. అదే దాదాపు ఒక సాహసవంతుడి సినిమాకి 15 రోజులు నేపాల్. బైక్ కూడా వెరైటీగా ఉండేది. అది బైక్ ఉన్నది సూపర్ మ్యాన్ సాహసవంతుడు కూడా మనిషి రామారావు గారు సుప్రభాత సుందర్ నీవు. అవును అవునవును కరెక్ట్ కరెక్ట్. అక్కడ హిమాలయాల్లో తీశారు అది. మీరు చెప్పారు అన్నట్టుగా సుప్రభాత సుందర్ అన్నప్పుడు, ఎందుకంటే హిమాలయాలు చూపించాలి. అది హిమాలయాలు కరెక్ట్గా. అవును, ఆయనతో పాటు మాకు కూడా వెళ్ళి చూసే భాగ్యం కలిగింది. అక్కడ 15 రోజులు అయితే ఆయనతో పాటు అక్కడ ఉన్నాం. ఆయన ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు అన్ని కూడా తెలుసు. ఓకే. అక్కడ నేపాల్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అసలు అక్కడ దిగింది అమ్మగారితో మాకు. నేపాల్ మేడం గారు బసవతారకం గారు కూడా తీసుకొచ్చారా? బసవతారకం గారు చాలా గొప్ప ఆ ఫ్యామిలీ. యుగ పురుషుడి టైంకి మీ వయసు ఎంత ఉంటుంది? యుగ పురుషుడికి 35. ఓకే. ఇది అప్పుడు తర్వాత ఇది సాహసవంతుడిది. సాహసవంతుడు యుగ పురుషుడి తర్వాత సాహసవంతుడికి నేపాల్లో వెళ్ళింది. ఓకే. ఆయన అక్కడ నేపాల్లో కూడా మేకప్ వేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారితో వాళ్ళతో వెళ్ళిపోయి మొత్తం అన్ని తిరిగి చూసారు అనేసి, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఫోటో చూపించండి. అదే ఎందుకంటే చాలా అరుదైన ఫోటో. ఇక్కడ పక్కన ఉన్నది వాలేశ్వర గారు, ఇక్కడ ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు. మహాతల్లి చాలా అంటే షూటింగ్ కూడా బయటికి బసవతారకం గారు తీసుకెళ్ళటానికి ఉదాహరణ ఇది. అదే ఆ చిత్రం కోసం ఫ్యామిలీగా ఆయన బయటకు వచ్చి చూసింది. అది చాలా అరుదైన ఫోటో. బెల్ బాటం ప్యాంట్లు. అప్పుడు ఎలిఫెంట్ బెల్ అనేవాళ్ళు. కొద్దిగా బెల్ పెద్దగా ఉంటే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అదే బూట్ కట్. బెల్ బాటం పేరు బూట్ కట్ అని పేరు. అదే అప్పుడు నేర్వా షేపులు ఉన్నాయి, ఇప్పుడేమో అవును ఇది యాంకిల్ ఫిట్. యాంకిల్ ఫిట్ అంటే ఇప్పుడు ప్యాంట్ వచ్చింది అనుకోండి ఇలా పైకి తీసుకోవాలి, అలా ఒక స్టైల్. అదే గోల్డ్ అంటారు. నేను నా పెళ్ళి అయింది 95. నా పెళ్లి బట్టలు యాక్స్టైలర్లో కుట్టించుకోవాలని చెప్తే బోల్ టైం పట్టింది మీ రావడానికే నాకు కుట్టడానికి. మాకు ఎందుకంటే ఇటు సైడ్ నుంచి మన ఆంధ్ర సైడ్ నుంచి 90% వెళ్ళే అబ్రాడ్స్. ఇది వరకు డాక్టర్స్, ఫస్ట్ స్టార్టింగ్ డాక్టర్స్, ఇప్పుడంటే ఇంజనీర్స్ అంతా. ఒకళ్ళిద్దరు ఇలా కుట్టించుకుని అక్కడికి వెళ్ళారండి. అక్కడ వెళ్ళిపోయి మన వాళ్ళకి ఎదుగు మీరు ఇండియా వెళ్ళినప్పుడు పలానా చోట ఓకే స్టిచ్ చేయించుకునేవారు. వాళ్ళు వస్తా అక్కడ పర్చేజ్ చేసి క్లాత్ ఇక్కడ 10-15 days ఉంటారు, వెయిట్ చేస్తారు. అదే షూట్ అక్కడ లక్షల్లో ఉంటుంది. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మనకి అతి తక్కువలో తయారవుద్ది, బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పబ్లిసిటీకి ఒక డాక్టర్ గారు ఉండేవారు, ఆయన వైబీ రావు గారు అనేసి. ఇక్కడ పోవడానికి ఆయన మన ఏపీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా కార్డియాలజిస్ట్ ఆయన అండి అనుకుంటా. డాక్టర్ ఆయన చెప్పేవారు చాలా మందికి మన వాళ్ళకి. ఇప్పుడంటే కామన్ అయిపోయిందని ఇంజనీర్లు అంతా కూడా. అయినా కానీ ఇప్పటికీ చాలా కస్టమర్స్ ప్రతి ఒక యూఎస్ఏలో మీద కంపల్సరీ ఉన్న మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి స్టేట్లో కూడా మా కస్టమర్స్ కంపల్సరీ ఇప్పటికీ వస్తూ ఉంటారు. ఓకే. ఇప్పటికీ చేసి పంపిస్తూ ఉంటారు. అది కూడా ఏంటి, రామారావు గారు టైలర్ అనేసి ఒక గుర్తింపుగా, ఒక గౌరవంగా, అభిమానంగా వారు ఇప్పటికీ వస్తూ ఉంటారు. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అనే వ్యవస్థ వచ్చిందండి ఇప్పుడు. దాంతో కాస్ట్యూమ్ డిజైనింగ్ వాళ్ళు సపరేట్గా చేసి వచ్చిన తర్వాత మీకు అప్పుడు తగ్గినాయి అనుకోవచ్చు అవకాశాలు, సినిమా అవకాశాలు కాస్ట్యూమ్స్కి దానికి సంబంధం ఎప్పుడు కంపల్సరీ అది రొటీన్
ఉండాల్సిందని. ఒక లేడీ ఆర్టిస్ట్ కానీ జెంట్స్ ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక టైలరింగ్ అనేది కంపల్సరీ. మరి ఎందుకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత మీరు మళ్ళీ సినిమాలకి ఎక్కువ తక్కువ సినిమాలు చేసినట్టుగా లేరు కదా? లేదు మేము చేసిన తర్వాత ఆయన పొలిటికల్గా వచ్చారు కదా. లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఏమి లేదండి. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా తర్వాత తరం వాళ్ళు వచ్చారు. చిరంజీవి గారు వచ్చారు, తర్వాత మరి బాలకృష్ణ గారు వచ్చారు, ఇలా నాగార్జున గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు. వీళ్ళు ఈ జనరేషన్కి వచ్చినప్పుడు మనం వాలేశ్వర గారి దగ్గరికి వెళదాం అనే ఆలోచన మీరుతో సైడ్ అయిపోయారా లేకపోతే సినిమాలకి? అంటే మేము కూడా, ఎందుకంటే వారికి కూడా ఎవరికాళ్ళకి ఒక పర్మనెంట్ అనేది ఉంటుంది కదా. మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ నోటికాడ ఇది మనం తీసినట్టు ఉండకూడదు. ఇంట్రెస్ట్గా ఇంత పెద్ద మహానుభావులు ఇద్దరికి మనం చేసాం, అదే చాలు. ఎవరైనా అడిగితే చేద్దామనే ఆలోచన ఉండేదే? చేద్దామని అడిగారు కానీ చాలామంది దానికంటే మనకు కూడా సమయం కుదరక ఇక్కడ మనకి ఇక్కడికి రొటేషన్గా జనరల్లో బిజినెస్ అనేది ఓకే చాలా ఇది. నేను దాని తర్వాత కూడా ఒక క్లాత్ స్టోర్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడంటే కొద్దిగా ఫ్రీగా ఉండేవాళ్ళం, ఇంక్లూడింగ్ ఆ బిజినెస్ దీని మీద ఇది చూసుకుంటూ జరిపోయింది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి కాస్ట్యూమ్స్లో ఇదివరకు ఉన్న పేరు ప్రఖ్యాంతలు ఇండస్ట్రీలో ఆనాడు చేసిన ఏ కాస్ట్యూమ్ డిజైనర్ చేసినా కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అవును, ఎందుచేత అంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ ఎక్కువ. ఇప్పుడు ఒక బ్లాక్ ప్యాంట్ ఉందో, బ్లాక్ ప్యాంట్ మీద 10 షర్ట్లన్నా మార్చొచ్చు. ప్యాంట్ అదే ఉంటుంది, షర్ట్స్ ఎన్నైనా మార్చొచ్చు. ఆ విధంగా కొంచెం రెడీమేడ్ ప్రిఫర్గా వెళ్తా ఉన్నాయి. ఇలాగ బాడీ స్ట్రక్చర్ మీద బాడీ స్ట్రెచ్ చేసి అదే నాగేశ్వరరావు గారికి రామారావు గారికి కూడా ఇద్దరికి బాడీలో డిఫరెన్స్ ఉంది. ఆయనకి ఏది వేసినా నాగేశ్వరరావు గారికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆయన షోల్డర్స్ కొంచెం బ్రాడ్, షేపులు కరెక్ట్గా ఉంటాయి. అలాగే అన్నగారి ఎలా ఉంటాయంటే కొంచెం దీని మూలన కొన్ని ఏంటంటే ఆయన స్టమక్ ఇదంతా కూడా కవర్ చేయాలి. ఆయన చాలా ఇదిగా దాదాపు ఒక 6-7 ఇంచులు వేస్ట్ ని లోపలికి బిగబెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా అలాగే ఉండగలుగుతాడు. అలా ఎవరో ఉంటారు, అలా స్లిమ్ గా కనిపిస్తాడు మనిషి. అవును, మీరు వేటగాడు డ్రెస్ చూడండి, కొండవీటి సింహం చూడండి, అలాగే గొప్పపురుషుడు కానండి. ఆయన స్లిమ్నెస్ కారణం ఏంటంటే ఆయన కష్టం, ఆయన ఇది చాలా. మేము ఎంత కుట్టి ఎంత చేసినా కానీ ఆ స్టమక్ అనేది తగ్గట్టుగా ఆయన మేనేజ్ చేసుకుని బిగబట్టుకుని అది ఎప్పుడైతే ఆ స్టమక్ కనపడకుండా బయట పబ్లిక్ కి ఒక యూత్ కుర్రోడ్లాగా, ఒక 25 ఏళ్ల కుర్రోడ్లాగా ఇప్పుడు వేటగాడి ఉంది, స్లిమ్ గా కనిపిస్తారు. ఆ విధంగా ఇవాళ కూడా రామారావు గారి లాగా ఆ డ్రెస్సులు అలా చేస్తారు, చెందుతారని ఒక అవగాహన వాళ్ళల్లో పబ్లిక్ ఉంది, ప్రజలు. ఇప్పటికి మా దగ్గరికి ఆయన దీని మీద వస్తూ ఉంటారు, చాలా ఆనందపడతా ఉంటారు. అసలు మీ సొంత ఊరు ఎవరండి? మాది ఇక్కడ వేంపాడు అనేసి గన్నవరం దగ్గర, గన్నవరానికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది వేంపాడు అని. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు టైలరింగ్ స్టార్ట్ చేసుకున్నారు? టైలరింగ్ అంటే మా ఫాదర్ వాళ్ళు బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండేవాడు. మా బ్రదర్స్, నా గురువులే మా బ్రదర్స్, కజిన్ బ్రదర్స్. సుబ్బారావు గారు, జానకిరామ గారు అనేసి ఇక్కడ లిబర్టీ టైలర్స్ అని జేడి హాస్పిటల్ రోడ్లో ఉంది, జానకిరామ గారు అని. వెంకటేశ్వర టైలర్స్ అనేసి ఏలూరు రోడ్డు మీద ఉండేది. ఇద్దరు గురువులు అన్నారు, వాళ్ళు కూడా మెడ్రాస్ అలా ట్రైనింగ్ అయ్యారు. అవి వచ్చిన తర్వాత ఆటకాయతనంగా మా నాన్నగారు ఏంటంటే పని నేర్చుకుంటారా అనే ఉద్దేశంతో మా బ్రదర్స్ని అడగడం జరిగింది. మేమేంటంటే మా ఊరు నుంచి డైలీ ట్రైన్ ఉండేది అనమాట. మాకు అంత అవగాహన అప్పుడు ఏముంది, రోజు సరదాగా ట్రైనింగ్ చేయవచ్చు కదా అన్న భావంతో నేను ఈ వృత్తిలోకి చేరటం జరిగింది. భగవంతుడు అలా తీసుకొచ్చాడట. అలా అలా నేర్చుకుని నేను 13 ఏట నేను వృత్తిలోకి జాయిన్ అయ్యాను. చిన్నప్పుడే దాదాపు ఒక 7-8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత నేను 73లో ఇది షాప్ అనేది పెట్టింది. ఆ గురువులు ఒక మిస్సెస్ వాళ్ళందరూ కూడా ఆశీస్సులతో. అంతేలే, మన సోదరుడు పైకి వచ్చాయండి, వాళ్ళు కూడా ఇదే కదండి. అవునవును, మన దగ్గర నేర్చుకుని పైకి వచ్చారంటే వాళ్ళు కూడా ఉంటుందిగా. దాని తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది. షాప్ పెట్టకముందే మ్యారేజ్ అయింది. ఒక రంగా చెప్పాలంటే ఏదన్నా ఒక పురుషుడు సక్సెస్ వెనకాల దానిలో ఫోటో ఉంటుంది. మీ శ్రీమతి దానిలో ఆవిడ అంటే
మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను వృత్తి దాంతో చేయటం ఇదంతా కూడా చేసాం. ఒక మంచి చెడు ఏదన్నా ఒక విధి విధానంగా మనం ఒక రకంగా ఇంకొక దోవలో వెళ్తామని ఇది కాదు ఇది చేయండి అనేసి గైడ్ లైన్స్. ఎన్టీ రామారావు గారు కూడా రామారావు గారు ఏం చేస్తా అన్నా బసవతారకం గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మేము ఆయన మేకప్ రూమ్లోకి అందరు వెళ్ళరు. మేము ఎక్కడి నుంచి డ్రెస్సులు తీసుకెళ్ళి చేస్తా ఉన్నప్పుడు ఇంటి దగ్గర పొద్దుటపూట మేకప్ మ్యాన్ పీతాంబరం గారు లేకపోతే నేను వెళ్ళేవాడిని అనమాట. ఏంటి విజయవాడ కౌరులు అది ఇదని మంచి చెడు మాట్లాడతా. ఆవిడ కూడా ఎందుకంటే దీనిలో ఆవిడ విషయాలన్నీ కూడా అడుగుతా, వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ కూడా అడుగుతూ ఉంటారు. దానిలో అడుగుతా మంచి చెడు